అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. వడల్లో ఇదివరకు చాలా రకాలు చేశాను. చికెన్ వడ, అరటికాయ వడ, ఆకుకూర వడలని ఇలాంటి వెరైటీస్ అని నేను ఇంతకుముందు చేశానన్నమాట. అయితే ఇవాళ క్యారెట్స్తో ఒక మంచి వడ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. రండి, ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. క్యారెట్ మసాలా వడ చేయడం కోసం నేను 200 గ్రాములు పచ్చి శనగపప్పుని 2 గంటల పాటు నీళ్లలో నానబెట్టి ఉంచాను. ఇప్పుడు నేను వీటిల్లో నుంచి ఒక గుప్పెడు పప్పుని తీసి పక్కన పెడుతున్నాను. మసాలా వడ చేయడానికి ఈ మిగిలిన పప్పుని ఒక మిక్సర్ జార్లో వేసి రుబ్బాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి. నేను సుమారుగా 3/4 టీ స్పూన్ అంతా వేస్తున్నాను. ఇది ఆల్రెడీ నానబెట్టిన పప్పు కాబట్టి ఎక్స్ట్రా నీళ్లు పోయకుండా ఇలా ఉన్నపలంగానే రుబ్బాలి. వడలు వేయించడానికి ఒక కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. ఈ లోపల వడ మిశ్రమం కోసం ఇందులో తురిమిన 2 క్యారెట్లు, చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క, చిన్నగా తరిగిన 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయ, కొన్ని పుదీనా ఆకులు, కొన్ని కరివేపాకులు, కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అంతా బాగా కలపాలి. పప్పుని రుబ్బేటప్పుడు ఉప్పు వేశాను కాబట్టి నేను ఇప్పుడు వేయట్లేదు. మీరు ఈ పిండిని టేస్ట్ చేసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టిన పప్పుల్ని వేసి కలపాలి. ఇప్పుడు అరచేతిలో కొద్దిగా నీళ్లు అద్ది వడల పిండిని ఇలా చిన్న సైజులో తయారు చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత వీటిని బాండీలో వేసి జాగ్రత్తగా వేయించాలి. ఇవి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పాలి. 2 వైపులా ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. అంతే, చాలా టేస్టీగా ఉండే క్యారెట్ మసాలా వడ తయారైనట్టే. వీటిని వేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా క్యారెట్ వడ ఎంత బాగుందో, ఎంత డిఫరెంట్గా ఉందో. సో క్యారెట్స్ మామూలుగా తినని వాళ్ళు కూడా ఇలాగ మీరు చేసిస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో దీన్ని మీరు చేసిన వెంటనే విడివిడిగా కొంచెం కొబ్బరి చట్నీతో సర్వ్ చేయండి, బ్రహ్మాండంగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.